హలో అండి. నమస్తే. వెల్కమ్ టు తేజ ఎకో సొల్యూషన్స్. ప్రెజెంట్ మనము ఎలక్ట్రోలిసిస్ వాటర్ సాఫ్ట్‌నర్ ఏదైతే మేము ఇన్‌స్టాలేషన్ చేసామో 45 డేస్ అయితుంది యాక్చువల్లీ ఇన్‌స్టాలేషన్ చేసి. ఒక అపార్ట్మెంట్‌కి ఇన్‌స్టాలేషన్ చేసామండి ఇది. ఇదొచ్చేసి మన ఈసీఎల్ దగ్గరలో ఉన్న నాగారంలో ఇన్‌స్టాలేషన్ చేసాము అపార్ట్మెంట్‌కి. సో, ఇది మనం ఫస్ట్ సర్వీస్‌కొచ్చాము. ఇమ్మీడియేట్‌లీ వీళ్ళది యాక్చువల్లీ 45 డేస్‌లోనే వీళ్ళది ఆల్మోస్ట్ జామ్ అయిపోయింది మొత్తం. సో, అది క్లీనింగ్ అని వచ్చాము. ఒకసారి చూస్తుండండి మీరు వీడియోలో ఎలా వస్తుందనేది సుద్దనేది. సో, వైట్‌గా ఉంటుందండి కాల్షియం మెగ్నీషియం పౌడరు. దీనివల్లనే మీకు స్కేల్ అనేది పడుతుంది. సో, నేను రెగ్యులర్‌గా మా వీడియోస్ చూస్తూ ఉంటారు మేము పెట్టినప్పుడు. ఫీడ్‌బ్యాక్ వీడియోస్ అంటే ఇది క్లీనింగ్ చేసేటప్పుడు మీకు వీడియో చూపించాలని నేను ఈ వీడియో తీస్తున్నానండి ముఖ్యంగా. సో, చూస్తున్నారు కదా! దీంట్లో మీకు ఎంత సుద్దొస్తుందో ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఈ సుద్ద వల్ల మీకు చాలా డేంజర్ అండి. యాక్చువల్లీ మనం ముందు పైన కింద క్లాంప్ అనేది రిమూవ్ చేయాలి. తీసేసి తర్వాత ఒక బాక్స్ టైప్‌లో లేకపోతే ఏదైనా సంచి అనేది ఏదైనా పెట్టుకొని దాంట్లో ఈ స్కేల్‌ని తొలగించాలన్నట్టు. ఎందుకంటే బిల్డింగ్ పైన పడితే మళ్ళీ దానివల్ల మనకి ఇష్యూ అవుతుంది. సో, చూస్తున్నారు కదా! అక్కడ స్కేల్ అనేది బ్రేక్ చేస్తూ ఉన్నాం మేము పైనుండి. ఈ స్కేల్ అనేది పూర్తిగా ఆ చాంబర్ మొత్తం పట్టేసిందండి. అసలు ఎలక్ట్రోడ్ తీయడానికి చాలా ఇబ్బందిగా తీసాం పైకి. సో, ఆల్మోస్ట్ ఒక 5 కిలోల పైనే ఉందండి ఈ సుద్దనేది. 5-6 కిలోలు. ఈజీగా 5, 6 కిలోలు పైనే ఉంది. ఆ సుద్ద అనేది ఎట్లా ఉంటుందంటే మనకి చేతిలో పట్టుకుంటే బొగ్గలొచ్చేస్తున్నాయండి. నేను ఆల్మోస్ట్ అది క్లీన్ చేసేటప్పుడు నేను అబ్జర్వ్ చేసింది. మీరు ఎప్పుడైనా సరే మీ బోర్ వాటర్‌లో సుద్దెక్కువుండి మీకు కొంచెం బట్టలు షేడవుతున్నాయి, ఈ నల్లలు మొత్తం తుప్పుపడుతున్నాయి అంటారు కదా! దీని వల్లే అండి. ఇది ఉండడం వల్లే మీకు ఈ ప్రాబ్లమ్ వస్తుంది. దాంతో పాటు మీకు వాటర్‌లో బ్యాక్టీరియా ఎక్కువుంటుంది. ఆ బ్యాక్టీరియాని సాల్వ్ చేయడానికి మనం ఎలక్ట్రోలిసిస్ వాటర్ సాఫ్ట్‌నర్ వీళ్ళ అపార్ట్మెంట్‌కి పెట్టించామండి. ఏంటంటే మనకి ఎవరైతే బోర్ వాటర్ రెగ్యులర్‌గా వాడుతుంటారో, మీకు తెలియదు అసలు ఎలా ప్రాబ్లమ్ వస్తుందో. ఇది ఏంటంటే తెలియకుండా వాటర్ అనేది జామ్ అవుతూ అంటే ట్యాంక్‌లోకెళ్తున్నప్పుడు, ట్యాంక్ నుండి మళ్ళీ మీ పైప్ లైన్‌లో ఇల్లు మొత్తం కన్‌స్ట్రక్షన్ హౌస్ మొత్తం వెళ్తూ ఉంటది. ఆ వాటర్‌లో ఈ సుద్దనేది జామ్ అయ్యి పూర్తిగా తెట్టలాగా పట్టేస్తుందంట. వైట్ లేయర్‌గా వస్తుంది. ఆ లేయర్ అనేది కొద్ది కొద్దిగా మొత్తం పూర్తిగా జామ్ అయ్యి ఫ్లోయింగ్ అనేది తగ్గిపోతున్నట్టు. అలా తగ్గకుండా ఈ ఎలక్ట్రోలిసిస్ వాటర్ సాఫ్ట్‌నర్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంగా ముఖ్యంగా మనం పెట్టే ఈ సాఫ్ట్‌నర్‌లో స్పెషాలిటీ ఏంటి అంటే, మెయింటెనెన్స్ చాలా తక్కువుంటుంది. మీకు బోర్ వాటర్‌లో ఉండే శుద్ధని కాల్షియం, మెగ్నీషియం యొక్క పౌడర్‌ని పూర్తిగా బ్రేక్ చేస్తుందిది. దీనివల్ల మీకు పైప్ లైన్‌లు జామ్ అవ్వడం గానివ్వండి, గీజర్‌లు జామ్ అవ్వడము, నల్లలు తొందరగా తుప్పుపట్టడము, టైల్స్ పైన తెల్లగా లేయర్స్ రావడం ఇలాంటివి తగ్గుతాయి. దాంతో పాటు వాటర్‌లో ఉండే బ్యాక్టీరియా అనేది చనిపోతుంది. వాటర్‌లో మంచి స్మెల్ అనేది మీకు రిలీజ్ చేస్తుంది. ఎక్కడైతే హార్డ్‌నెస్ ఎక్కువగా ఉంటుందో. దీంట్లో మీకు ఈ విధంగా మీకు శుద్ధ రావాలనుకుంటే మీది ఒక పెద్ద అపార్ట్మెంట్ అయితే ఆల్మోస్ట్ 1 మంత్ అండ్ 40 డేస్‌లోనే అవుతుంది. అండ్ ఒకవేళ ఇండిపెండెంట్ హౌస్ అనుకోండి 3-4 మంత్స్ మధ్యలో మీరు క్లీన్ చేసుకోవచ్చు హ్యాపీగా. వీళ్ళది అపార్ట్మెంట్ కాబట్టి వితిన్ 40-45 డేస్ లోపలే మనం ఇది క్లీనింగ్ చేస్తున్నాం అన్నట్టు. సో, ఇది మీకు ఎలా పూర్తిగా చేసి చూపిస్తాను ఎలా అనేది. మెయిన్‌లీ ఈ ఎలక్ట్రోలిసిస్ సాఫ్ట్‌వేర్‌లో ముఖ్యంగా నేనేం చేస్తామంటే ఫస్ట్ బ్యాక్ ఫిల్టర్ ఒకటి, ఒక కండిషనరు, దాని తర్వాత సాఫ్ట్‌నరు, మళ్ళీ స్పన్ ఫిల్టర్ అనేది ప్రొవైడ్ చేసి ఓవరాల్‌గా వాటర్ ఫ్రెష్ ట్యాంక్‌లోకే ఎళ్తాయన్నట్టు. ఏదైతే ఓవర్ ట్యాంక్ ఎళ్తుందో ఆ ట్యాంక్‌లో పడే ముందే మనం ఫ్రెష్ వాటర్ అనేది ట్యాంక్‌లోకి పడే విధంగా దీన్ని ఫిట్టింగ్ చేస్తామన్నట్టు. ఇందులో మెయిన్‌లీ కావాల్సింది ఏంటి అంటే మీ యొక్క మోటార్ యొక్క ప్రెషర్ అండి. ఆ ప్రెషర్‌ని బట్టే మనం డివైస్ అనేది సజెస్ట్ చేస్తాం. అది పర్ఫెక్ట్‌గా వర్క్ చేయాలంటే ఆ ప్రెషర్‌ని బట్టి ఆ సైజ్ అనేది పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేయాలి. అప్పుడే ఆ సాఫ్ట్‌వేర్ అనేది పర్ఫెక్ట్‌గా బ్రేక్ అవుతుంది అన్నట్టు. సో, మీకు ఒకవేళ వాటర్ ప్రెషర్ వచ్చేసి 1 హెచ్‌పీ పైన మోటర్ ఉంది. 2 హెచ్‌పీ, 2.5 హెచ్‌పీ, 1.5 హెచ్‌పీ ఉంది అనుకుంటే దాని లెక్క ప్రకారం మనం సాల్ట్ అనేది చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా వీడియోలో ఎలా ఉందో. అదే వెన్న కాదండి అది సుద్దే అది. కాల్షియం మెగ్నీషియం పౌడర్ సాల్ట్ అంటారు. ఈ సాల్ట్ వల్ల మన బోన్స్ అనేవి అరిగిపోతాయండి. ఈ వాటర్ మనం యూజ్ చేయడం వల్ల బోన్స్ అరిగిపోవడము, నల్లలు తుప్పు పట్టడము చాలా ప్రాబ్లమ్స్. మన డొమెస్టిక్ ఫిల్టర్ పెట్టుకున్నా ఇమ్మీడియేట్‌లీ అది పాడైపోతాయి తొందరగా ఇంత సాల్ట్ ఉంటే. సో, ఎవరైనా సరే అపార్ట్మెంట్ అయినా, ఇండిపెండెంట్ హౌస్ అయినా ఏదున్నా సరే ఈ ఎలక్ట్రోలిసిస్ వాటర్ సాఫ్ట్‌వేర్ యూజ్ చేయండి. మీకు చాలా బెస్ట్ అండి. వాళ్ళందరూ ఈ అపార్ట్మెంట్ ఆహ్, ఆహ్, ప్రెసిడెంట్స్ అండ్ వైస్ ప్రెసిడెంట్స్ అండి. వాళ్ళు చూస్తున్నారు గదా! వాళ్ళ ద్వారా కూడా మీకు ఫీడ్‌బ్యాక్ అనేది లాస్ట్‌లో ఉంటుంది. తప్పనిసరిగా ఈ పూర్తి వీడియో చూడగలరు. సో, ఈ అనేది ఆ విధంగా బ్రేక్ చేస్తే మీకు ఆ బ్రేక్ అయిన అనేది మొత్తం చాంబర్ చుట్టూ పట్టేస్తుందండి. అది చూస్తున్నారు కదా! ఆ విధంగా మనం క్లీనింగ్ అనేది చేస్తామన్నట్టు. సో, ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా సరే మనం ఈ సాఫ్ట్‌వేర్ ఫిట్టింగ్ చేస్తాము. మెయిన్‌లీ ఆంధ్ర అండ్ తెలంగాణ చాలా ఇన్‌స్టాలేషన్ చేశాము. తేజ ఎకో సొల్యూషన్స్ మా వీడియో ఛానల్ ఇంకా చూడండి. చాలా వీడియోస్ అందులో ఉన్నాయి. మీరు ఇన్‌స్టాలేషన్ చేసిన వీడియోస్, కస్టమర్ ఫీడ్‌బ్యాక్స్, రెగ్యులర్‌గా మేము చేసే సర్వీస్ వర్క్స్ ఇవన్నీ వీడియోస్ మేము పెడుతూ ఉంటాను.
సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు దీనికి సంబంధించిన వీడియోస్ ఏవి కావాలన్నా సరే మీకు అందుతూ ఉంటాయండి. సో కస్టమర్ ఫీడ్‌బ్యాక్ అనేది మీకు ఇందులో ఇస్తాను నెక్స్ట్. అది కంపల్సరీ మీరు చూడాలి. నెక్స్ట్ మేము రిమూవ్ చేయబోయేది బ్యాక్ ఫిల్టర్ అండి. ఈ బ్యాక్ ఫిల్టర్‌లో ఏందంటే ఇందులో ఉండే డస్ట్, ఇసుక అనేది క్లీన్ చేస్తామన్నట్టు. సో బ్యాక్ ఫిల్టర్ రిమూవ్ చేసే ముందు ఏం చేస్తామంటే ముందు మన దానికి సంబంధించి ఒక స్పానర్ ఉంటుంది. ఆ స్పానర్ పెట్టి లెఫ్ట్ సైడ్ టైట్‌గా రిమూవ్ చేస్తే అది అమౌంట్ బయటకొచ్చేస్తుంది. దాంట్లోంచి ఒక బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్‌లోంచి ఇసుక అనేది పడుతుందంట. సో వీళ్ళకేంటంటే అపార్ట్మెంట్ కదా! సో ఆల్మోస్ట్ వీళ్ళకి సుద్దనేది ఎక్కువుంది. కానీ ఇసుక కొంచెం తక్కువగానే ఉంది. కొన్ని చోట్ల ఏంటంటే ఇసుక ఎక్కువ ఉంటుందండి. డస్ట్, ఇసుక ఎక్కువ ఉంటుంది. సో అందులో బాగా జామ్ అయిపోతుందన్నట్టు. సో ఆల్మోస్ట్ మనకు ఆల్రెడీ ఆ మధ్యలోనే చాంబర్ బాగా పట్టేసింది కాబట్టి ఇందులో కొద్ది మోతాదులోనే వచ్చిందన్నట్టు. ఆ విధంగా. ఇంకా దీనివల్ల మనకి ఉపయోగాలేంటంటే స్కిన్ మీద ర్యాషెస్ రావడం గానివ్వండి, ఈ జుట్టు ఊడిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ నుండి సొల్యూషన్ మనకు దొరుకుతుంది. నెక్స్ట్ ఇయ్యబోయేది మనము స్పన్ ఫిల్టర్ అండి. స్పన్ యొక్క జంబో హౌసింగ్‌లోంచి స్పన్ అనేది తీస్తాము. ఆ స్పన్ చూడొచ్చు మీకు ఏ విధంగా ఉంటుందనేది. మెల్లిగా లెఫ్ట్ టర్న్ ఇస్తే ఓపెన్ అయిపోతుంది. ఇందులో స్పన్ చూడొచ్చు ఒకసారి. మొత్తం పూర్తిగా గట్టిగా పట్టేసిందండి. మొత్తం గార పట్టేసింది గట్టిగా. ఇదంతా స్పన్నే అండి. శుద్ధ కాల్షియం, మెగ్నీషియం యొక్క పౌడర్ దానికి బాగా పట్టేసింది. సో అలా ఉండే స్పన్ అలా అయిందండి. మీరు చూస్తున్నారు కదా వీడియోలో. ఆ తెల్లగా ఉండే స్పన్ అనేది ఈ పత్తి అది కాస్త ఈ సాఫ్ట్‌నర్ వాటర్ ఎళ్ళిన తర్వాత ఇందులో ఉండే సుద్దనేది అందులో పట్టి మీకు ఆ విధంగా మారింది. అంటే డస్ట్ అనేది బాగా ఎక్కువగా ఉంది. సో మీకు రెగ్యులర్‌గా ఏంటి అంటే మీరు ఎప్పుడైతే క్లీన్ చేసుకుంటారో మంత్లీ 45 డేస్‌కి ఒకసారి, 2 మంత్స్‌కి ఒకసారి ఈ స్పన్ అనేది కొత్తది తీసుకుంటే చాలా బెటర్ అండి మీకు. ఎందుకంటే పెద్ద కాస్ట్ పడదు దీనికి. అండ్ దీనివల్ల మీకు డస్ట్ అనేది ట్యాంక్‌లోకి ఎళ్ళకుండా కాపాడుతుంది. సో మీరు ముందే ట్యాంక్‌లోకెళ్ళే ముందు ఈ డస్ట్ అనేది కాపాడడం వల్ల మీ హౌస్ మొత్తం ఎంతైతే ప్లంబింగ్ ఉందో ఆ ప్లంబింగ్‌లో ఎక్కడ సుద్దనేది ఎళ్ళనివ్వదు. అండ్ డస్ట్ ఎళ్ళనివ్వదు. అండ్ మీ వాషింగ్ మిషన్స్ దాంతో పాటు వాష్ బేసిన్స్, షవర్స్, ట్యాప్స్ ఎక్కడ డస్ట్ పట్టకుండా ఫ్లో ఆగకుండా మీకు వాటర్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. దీనివల్ల మీకు ర్యాషెస్ రావు. మనకి జుట్టు ఊడిపోవడం లాంటిది. ఇంకోటేందంటే ఈ ముఖ్యంగా ఈ మధ్య తరచూ మనం వింటున్నాము. చాలామంది బట్టలను చాలా షేడ్ అవుతాయండి. అసలు బోర్ వాటర్‌లో బట్టలు పిండొద్దు అని అంటూ ఉంటారు. అది ఎందుకు అంటే ఈ శుద్ధ వల్లనే. ఈ కాల్షియం, మెగ్నీషియం వల్ల బట్టలనేది చీకిపోతాయండి. మీకు ఒకసారి కావాలంటే ఈ శుద్ధ అనేది మీరు ఒకసారి మీ బట్టల పైన ఏసినా సరే వితిన్ 1 అవర్‌లోనే కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి. అంత డేంజర్ ఇది. సో, ఇలాంటి ప్రాబ్లమ్ మీకు ఎవరికున్నా సరే మా నంబర్ ఒకసారి కాంటాక్ట్ చేయండి. మీకు ఎలాంటి వాటర్ సాఫ్ట్‌నర్ యూజ్ అవుతుందో మేము మీకు ఫీడ్‌బ్యాక్ ఇస్తాము. అండ్ దాంతో పాటు మీ లొకేషన్ ఎక్కడైనా పర్లేదు. ఆంధ్ర గానీ, తెలంగాణ గానీ, బెంగుళూరు గానీ, ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా సరే మేము ఇన్‌స్టాలేషన్ చేస్తాము. ఆల్రెడీ మాది బెంగుళూరు, ఆంధ్ర అండ్ తెలంగాణ ఆల్ స్టేట్స్‌లో ఇన్‌స్టాలేషన్ చేసే ఉన్నాయి. అక్కడ మీకు నియర్ బై ఏ డిస్ట్రిక్ట్‌లో కావాలంటే ఆ డిస్ట్రిక్ట్‌లో మా ఇన్‌స్టాలేషన్ చేసిన కస్టమర్ నంబర్ కావాలన్నా మేము ప్రొవైడ్ చేస్తాము. మీరు వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోండి. వాళ్ళు ఫీడ్‌బ్యాక్ తీసుకున్న తర్వాతే మీరు కన్ఫర్మ్ అవ్వండి. అప్పటి వరకి చూస్తూ ఉండండి. సో, ఓవరాల్‌గా మనం ఈ క్లీనింగ్ అంతా అయిపోయింది ప్రాసెస్. సో, నెక్స్ట్ నేనేం చేస్తానంటే మొత్తం ఫిట్టింగ్ చేసేస్తాను. ఇక్కడ మళ్ళీ రైట్ టర్న్ ఇచ్చేసి టోటల్‌గా అందులో ఉండే కవర్ చేంజ్ చేసి దానికి క్యాప్ ఫిట్ చేసేస్తానన్నట్టు. ఆ తర్వాత వాటర్ అనేది ట్యాంక్‌లోకి వెళ్తూ ఉంటుంది. సో, ఏదో పెట్టే ముందు మనం ఏంటంటే మనకి మెయిన్‌లీ టైటానియం ఎలక్ట్రోడ్ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా ఇందులో ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ టైటానియం ఎలక్ట్రోడ్ ఎందుకంటే దేనికి తగలనివ్వకుండా ఉండాలి. దీనికి టైటానియం ఎలక్ట్రోడ్ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా ఎక్కడైతే పక్కకు తీసి పెట్టామో దాన్ని ఏం చేస్తామంటే ము ముందుగా దాన్ని క్లీన్ చేస్తామన్నట్టు. వాటర్ ఏసి దాన్ని క్లీన్ చేసి ట్యాంక్‌లోకి పెట్టించేస్తే బావుంటుంది. సో, మనం దీన్ని క్లీన్ చేసిన తర్వాత ఏంటంటే మన చాంబర్‌లో జాగ్రత్తగా పెట్టి ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో, మెయిన్‌లీ ఈ టైటానియం ఏంటి అంటే మనం ఏదైతే బోన్స్‌లో ఏసే ఇంప్లాంట్ ఉంటుందో దాన్ని టైటానియం అంటారండి. చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో, చాలా జాగ్రత్తగా దీన్ని మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి చాంబర్ కూడా క్లీన్ చేసుకొని ఆ తర్వాత కింద పైన క్యాప్ పెట్టేసేసుకుంటే మనకి నీట్‌గా ఉంటుందండి వర్క్ అనేది. సో, నెక్స్ట్ మనం ఇది ఎలక్ట్రోడ్ అనేది చాంబర్‌లో పెట్టేస్తున్నాము కింద క్లాంప్ పెట్టిన తర్వాత. అండ్ దీంతో పాటు మేము డొమెస్టిక్ ఫిల్టర్స్, ఆర్ఓ ప్లాంట్స్, ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్‌నర్‌తో పాటు రెసిన్ బేస్ వాటర్ సాఫ్ట్‌నర్ కూడా మేము ఇన్‌స్టాలేషన్ చేస్తామండి. మీకు ఎక్కడైనా సరే ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోలర్ కూడా మేము చేస్తాము. అండ్ మీకు డీలర్‌షిప్ కావాలన్నా సరే మేము ప్రొవైడ్ చేస్తాం. ఎక్కడైనా పర్లేదు. సో, మీకు ఎవరికైనా సరే ఎలక్ట్రోలైసిస్ వాటర్ సాఫ్ట్‌నర్ కావాలి, మీకు ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలనుకునే సిట్యుయేషన్‌లో మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఆర్ఓ ప్లాంట్‌కి సంబంధించి మన దగ్గర కెమికల్స్ కూడా ఉన్నాయి. డొమెస్టిక్ ఫిల్టర్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. అండ్ దాంతో పాటు ఆర్ఓ ప్యానెల్ బాక్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. సో, మీకు ఎక్కడైనా సరే వాటర్ సాఫ్ట్‌నర్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో, కస్టమర్ ఫీడ్‌బ్యాక్ ఒకసారి విందామండి.
వీళ్ళ బోర్లో వచ్చిన శుద్ధండి. ఈ శుద్ధని వాళ్ళకి ఇంతవరకు వాళ్ళు చూడలేరు కన్నారా. సో వాళ్ళకి ప్రత్యక్షంగా ఈ శుద్ధని గిఫ్ట్ రూపంలో నేను వాళ్ళకి ఇస్తున్నాను. ఓకేనా, ఒకసారి చూడొచ్చు. ఈ శుద్ధ గురించి వాళ్ళని కడుపుతున్నాం సార్. నమస్తే. మేమే ఆశ్చర్యపోతున్నాం. ఇంతవరకు మేము ఇంత మెగ్నీషియం కాల్షియం పౌడర్ అండి శుద్ధ. ఇంత వాటర్ లాగా ఉంటుందండి. చేతిలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళం ఇంతవరకు. హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది, వాటర్ కూడా డ్రింక్ చేయడానికి పాసిబిలిటీ లేదు ఇంతవరకును. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ డ్రింకింగ్ లాగా మేము తీసుకోగలుగుతున్నాం. తేజ ఆక్వా వాళ్ళు మాకు ఈ వాటర్ సాఫ్ట్నర్ ఇన్స్టాల్ చేశారు. ఇప్పుడైతే మాకు వాటరు ముందుతో పోలిస్తే చాలా పర్సంటేజ్ ప్యూర్ వాటర్ వస్తుంది మాకు. వీఆర్ హ్యాపీ. మీరు చెప్పండి సార్, మీకు ఎలా అనిపించింది? గుడ్ మార్నింగ్ అండి. నేను ఎస్వి నగర్ రోడ్ నెంబర్ 5 సోనీ రెసిడెన్స్ నుంచి మాట్లాడుతున్నాను. మేము రీసెంట్గా ఈ ఆక్వా వారిది ఎలక్ట్రానిక్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయించుకున్నాం. ఎందుకంటే మా వాటర్ చాలా హార్డ్గా ఉండడం వల్ల చాలా హెయిర్ ఫాల్ అవ్వడం, తర్వాత ట్యాప్స్ జామ్ అవ్వడము, పైప్స్ జామ్ అవ్వడం ఇవన్నీ ఇంతకుముందు జరిగేవి. ఇది ఇన్స్టాల్ చేశాక చాలా బెటర్గా అనిపిస్తుంది. అండ్ ఈ హెయిర్ ఫాల్ అవన్నీ కంట్రోల్ అయిన ట్యాప్స్ కూడా వాటర్ ఫ్లో అనేది మంచిగా స్పీడ్గా వస్తుంది. ఇది పెట్టుకున్న తర్వాత మీరు ముందు పెట్టుకున్న తర్వాత అది ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ మా ఆఫీస్ దగ్గరికి వచ్చి చూసుకొని ఆ తర్వాత మమ్మల్ని వాళ్ళ అపార్ట్మెంట్ వరకు పిలిపించి మాకు ఈ ఆర్డర్ అనేది ప్రొవైడ్ చేశారు సార్. ఒకసారి సార్ ద్వారా విందాం ఎలా అనిపించింది సార్. ఎలా ఉంది? చాలా అంటే చాలా బాగుందండి. ఇంతకుముందు మాకు వాష్ బేసిన్ ట్యాప్ ఉండేది కదా, ఎవ్రీ 1 వీక్ ఒకసారి కింద మొత్తం గ్రీన్ అయిపోయేది అనమాట. ప్రతిసారి యాసిడ్ పోయాల్సి వచ్చి బాగా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత నెల రోజులైనా కానీ మాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అలాగే బాత్రూంలో కానీ ట్యాప్స్లలో నీళ్ళు ఫ్లష్ ఉంటుంది కదా, అది ఎప్పుడైనా సరే వారానికి ఒకసారి మొత్తం పుడిపోయేది. కానీ ఎప్పుడైతే ఇది పెట్టాము ఇన్స్టాల్ చేసామో అప్పటి నుంచి అయితే ఇప్పుడు నెల రోజులు పైన అయిపోయింది. మాకు ఇప్పటివరకు అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. చాలా మేమందరూ మా సోనీ రెసిడెన్సీ అందరూ చాలా హ్యాపీగా ఉన్నాం. మేమైతే వాటర్ కూడా చాలా మంచిగా బ్లీచింగ్ పౌడర్ ఎలా వస్తుందో సేమ్ అదే ఇది అయితే వస్తుంది వాటర్ బ్లీచింగ్ వాటర్. ఏరియా ఏమంటారు సార్? ఇది ఎస్వి నగర్ రోడ్ నెంబర్ 5 నాగారం లొకేషన్. ఎలా అప్రోచ్ చేస్తున్నాం? ఇది మాకు తెలిసిన వాళ్ళ ద్వారా అప్రోచ్ అయ్యామన్నమాట. మాకు రెగ్యులర్ ఒక అంకుల్ ఉన్నారు, ఆయన మేము రెగ్యులర్ మోటార్లు రిపేర్ చేపిస్తుంటాం. ఆయన అంకుల్ ఎలా ఉందంటే మా అల్లుడే ఉన్నారు, అతను మా వైజాగ్, రాజమండ్రి ప్రతి చోట ఇన్స్టాల్ చేస్తున్నారంటే అతని ద్వారా మీకు అప్రోచ్ అయ్యారు. ఓకే. సో చూస్తున్నారు కదా సార్, మీరందరూ ఒకసారి మీ బోర్ వాటర్ ఎవరికైతే ఉందో మీ ఇంట్లో అపార్ట్మెంట్స్ కానివ్వండి, ఇండిపెండెంట్ హౌసెస్, హాస్పిటల్స్, హోటల్స్, ప్రతి ఒక్కరికి ఎలక్ట్రాలసిస్ వాటర్ సాఫ్ట్వేర్ చాలా బెస్ట్ అండి. చాలా తక్కువ మెయింటెనెన్స్తో ది బెస్ట్ వర్క్ అనేది నడుస్తుంది. వాటర్ వేస్టేజ్ ఉండదు, మీకు సాల్ట్ రీజనరేషన్ చేసుకోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవు. మీకు ఎవరికైనా సరే వాటర్ సాఫ్ట్వేర్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీకు హార్డ్నెస్ ఎక్కువ ఉంది, శుద్ధి ఎక్కువ వస్తున్న సిచ్యువేషన్లో ఈ సాఫ్ట్వేర్ పెట్టుకుంటే ఇలాంటి గిఫ్ట్ మీ అందరికీ ఇస్తామండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.